అందరికి నమస్కారం. ఈ రోజు 5 డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అఫీషియల్ గా అపాయింట్మెంట్ తీసుకుని ఇలా మేము వస్తున్నాము అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కూడా మేము ఇక్కడికి వచ్చినాము. గౌరవనీయులైన శైలజ గారు అందుబాటులో లేరు. ఆ కారణంగా వారి సెక్రటరీ అయినటువంటి అనురాధ గారికి 5 రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలా ఉందంటే ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు. లోకేష్ గారు మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లతో రాస్తుంటారా? నేమ్లకు మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇది మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో మీ హయాంలో మీ గైడెన్స్ తో మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారు. తప్పులేదు. ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూట పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడం. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటుంది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈరోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంతో మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి. దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హయాంలో జరుగుతుందో అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అదేమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్ అంటే? కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, బీయింగ్ అన్ యాంకర్, బీయింగ్ అన్ యాక్ట్రెస్, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు పొలిటికల్ గా. మీకు ఎందుకండి మేకప్? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు, వాటన్నిటికీ టచ్అప్పులు చేసేసి మీ మేకప్ల గురించి మాట్లాడారంటూ మాట్లాడితే మాత్రం మీకు మేకప్ ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున 5 రిప్రజెంటేషన్స్ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వీ హోప్ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళల వైపు నిలబడుతుంది అని మరొకసారి ఆశిస్తూ నమ్మకంతో వచ్చాము. అదే జరుగుతుంది అనుకుంటున్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పోరాడింది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే మహిళలు సంతోషంగా ఉంటారు.